నుంచి అరువు తెచ్చుకున్న వ్యక్తిని మీరు అభ్యర్థిని నిలబెట్టుకున్నారంటే అక్కడే అర్థమవుతా ఉంది, వాస్తవం కనపడుతుంది జూబ్లీహిల్స్ ప్రజలకి ఏ విధంగా. ఎందుకంటే ఆ ఎంఐఎం పార్టీ ఇలా అక్కడ అభ్యర్థిగా పోటీ చేయడం కాకుండా ఇండిపెండెంట్ కూడా 2 సార్లు పోటీ చేస్తారు. దౌర్జన్యాలు, దోపిడీలు వాళ్ళ జూబ్లీహిల్స్ అనే కాదు. శేషు సార్ గుడ్ ఈవినింగ్. ఐల్ కమ్ బ్యాక్ టు యు వెంకటరెడ్డి గారు. శేషు సార్ గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్తే. చాలా పాయింట్లు వస్తున్నాయి, మనం మాట్లాడుతూనే ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు డిసెంబర్లో అంతా గాడిలోనే ఉన్నారు. గతానికి కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారు యమునా తీర అనేది ఉండేది, బట్ ఇప్పుడు అది లేదు. రేవంత్ రెడ్డి సారథ్యంలో అంతా ఒకటే లైన్లో నడుస్తున్నారు అన్న మాటకు 2 సంవత్సరాల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిందా? అనిరుద్ రెడ్డి ఎగ్జాంపుల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్, కొండా సురేఖ ఒక ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో జూపల్లి కృష్ణారావు ఒక ఎగ్జాంపుల్. ఇవి మనకు బయటకు కనిపించే ఎగ్జాంపుల్స్. ఇవి ఎట్లా చూడాలి? సో ఏం జరుగుతోంది? కొత్త పాత ఏమైనా నడుస్తోందా? మొన్న మధ్యలో బీజేపీలో వచ్చినటువంటి సిద్ధాంతాలు కొత్త పాత లాంటి కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది, ఏకంగా ముఖ్యమంత్రి టార్గెట్గానే నడుస్తుందా? ఈ లిస్టులోకి ఇప్పుడు పీసీసీ కూడా యాడ్ అయ్యారా? మోరోవర్ ఏంటంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కొంచెం వెనక్కి వెళ్తే మీనాక్షి నటరాజన్ ఏకంగా పాదయాత్రకు దిగినటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా. సో పార్టీ పరంగా వాళ్ళు పాదయాత్రలు వేసుకున్నారు. ప్రభుత్వం పరంగా ఏం జరుగుతోంది? పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్నది ఏమైనా తెలంగాణలో నడుస్తుందా? కొంచెం ఈ పాయింట్స్ పైన కొంత నాకు టైం తీసుకున్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా కొంచెం? శ్రీకాంత్, అందరికీ నమస్కారం. ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా. అట్లా కాకుండా ఇది మా సొంత ఎస్టేట్ వ్యవహారం, పార్టీ వ్యవహారం అనుకుంటే కుదరదు. కాబట్టి ప్రతి ప్రభుత్వం మన తెలంగాణలోనే కాదు, దేశంలో కానీ లేకపోతే కేంద్రంలో కానీ ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం దక్కలే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా దానికి అవకాశం దక్కలే. కానీ 2023 మూడోసారి జరిగినటువంటి ఎన్నికల్లో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేటటువంటిది ఒకటి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఆ బలంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి ఒక అవకాశం దక్కింది తెలంగాణ రాష్ట్రంలో. అవకాశం దక్కటానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఒక 4. ఆ 4 మొదటిది ఏంటంటే కేసీఆర్ పైన వ్యతిరేకత. అది. రెండవది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు. మూడవది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఒక 5 జిల్లాల్లో స్వీప్ చేసుకుంటూ వచ్చింది శ్రీకాంత్. అది నల్గొండ, ఖమ్మంతో పాటు మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్. ఈ 5 జిల్లాలు ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి మద్దతుతోటి ఈ 5 జిల్లాల్లోనే 50 సీట్లు గెలిచారు వాళ్ళు. బట్ ఈ మద్దతుతోటి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. 4వ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించింది. ఈ 4 ఫ్యాక్టర్స్ తోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. బట్ ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంది అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎట్లుంది అని చెప్పడానికి నేను ఒక 5 అంశాలు చెప్తాను. ఒకటి, రాష్ట్ర ఆదాయం పెరగలేదు, అప్పులు పెరిగాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హామీలు అమల్లోకి రాలేదు. అంటే గ్యారంటీలు, ముఖ్యంగా మనం 6 గ్యారంటీలు 13 హామీలు ఇస్తే 8 హామీలను నెరవేర్చారు. ఒక 5 ఇప్పటికీ కీలకమైనవి నెరవేర్చలేదు. ఆ 8 కూడా ఇందిరమ్మ లాంటి ఇళ్లు, ఉదాహరణకు మనకు 9 లక్షల ఇళ్లు కట్టాల, 9,000 కూడా కట్టలేదు. అంటే ఆ 8లో కూడా సంపూర్ణంగా పరిపూర్ణత లేదు. కాబట్టి హామీలు అమలు లేదు. ఇది 2వ పాయింట్. 3వది, అధికారుల సహకారం లేదు. ఇది మాట నేను అనట్లే, ముఖ్యమంత్రి గారే మొన్న మీటింగ్ జరిగినప్పుడు అన్నారు, 2 ఏళ్ళు అవుతుంది ఇంకా అధికారులు లైన్ లో పడలేదు, ఇంకా అధికారులు చేయటం లేదు అని స్వయంగా అన్నారు. ఆ ముఖ్యమంత్రి గారి మాటల్ని ఏకీభవిస్తూ నేనేమంటున్నానంటే అధికారుల సహకారం లేదు. అంటే ఎవరి మిస్టేక్ సార్? అధికారుల సహకారం లేకపోవడం ఎవరి తప్పిదం? ఇది తప్పిదాలు కాదు, అది ఎగ్జిక్యూషన్ లో ఎట్లుంది అనేది మనం మాట్లాడుతున్నాం. తప్పిదాల తర్వాత మాట్లాడుతున్నాం. ఎగ్జిక్యూషన్ లో వాళ్ళ సహకారం లేదు అని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. ఇది 3వ అంశం. 4వ అంశం ఏంటంటే మంత్రివర్గం సమిష్టి బాధ్యత వహించాలి దేనికైనా. కానీ మంత్రివర్గంలో సయోధ్య లేదు అని చెప్పడానికి ఇటీవల జరిగినటువంటి పరిణామాలే ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక 5వ పాయింట్కి వచ్చేసి, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంలో సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగితే ఇప్పుడు కరప్షన్ డీసెంట్రలైజ్ అయిపోయింది. దాంతో సామాన్య ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ 5 అంశాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ 23 నెలల పరిపాలనని అంచనా వేయడానికి
ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఓవరాల్ గా ఈ 5 పాయింట్స్ తోటి ఒక అభిప్రాయం వస్తుంది. అది ప్రతిపక్షాల నుండి వస్తుంది, ప్రజల నుండి వస్తుంది, లేకపోతే సొంత పార్టీలో కొంత వ్యతిరేక వర్గం నుంచి వస్తుంది. ఏమొస్తుందంటే చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫెయిల్యూర్. ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ గా ఒక అభిప్రాయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఇందులో వాస్తవం ఉందని నేను అంటే ఇప్పుడు నరసన్న కోపానికి వస్తానేమో కానీ అది కాదు. బట్ ఉన్న గ్రౌండ్ రియాలిటీ అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. ఒక ఫెయిల్యూర్ సీఎం గా ముద్ర వేసేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే బహుశా నేనంటే విమర్శ అవుతుంది. నేనన్న మాట కాదు. మల్లికార్జున్ ఖర్గేని ఇటీవల ఒక 4 ఎమ్మెల్యేలు, ఒక 3 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి కలిశారు. దామోదర రాజనరసింహ కలిశారు, వెన్నం శ్రీనివాస్ రెడ్డి కలిశారు, అనురుద్ధ రెడ్డి కలిశారు, కూచుకుంట్ల రాజేష్ రెడ్డి కలిశారు. కలిసినటువంటి సందర్భంలో బట్ ఇది సౌత్ ఫస్ట్ అనేటటువంటి ఒక ఆన్లైన్ ఎడిషన్ బయట పెట్టినటువంటి అంశం. దీంట్లో వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తప్పు చేశాము, రేవంత్ రెడ్డి పాలన వల్ల కాంగ్రెస్ మళ్ళా తెలంగాణలో గెలిచే అవకాశం లేదు అని స్వయంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇది ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని దెబ్బతీసింది, ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీని దెబ్బతీసింది. అందుకే ఫెయిల్యూర్ సీఎం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందా, ఇది ఒక అంశం అయితే. రెండవది మంత్రులు వచ్చినటువంటిది ఏంటంటే, నేను ఇందాక అదే అన్నాను, జవాబుదారీతనం ప్రజలకు ఉండాల. మంత్రుల్లో ఒక మంత్రి బిడ్డ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏంటి అనంటే అవినీతి చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి బంధువులకు అక్రమంగా ఎట్లా రక్షణ కల్పిస్తారు పోలీసులతోటి, తర్వాత గన్ పాయింట్స్ పెట్టి బెదిరిస్తున్నారు క్యాంపులలోను, తర్వాత అఫీషియల్ గవర్నమెంట్ ఆఫీసులలోను, ముఖ్యమంత్రి సన్నిహితులు దీంట్లో ఉన్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బట్ ఈ ఆరోపణలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఇది ఒకటి. రెండోది, ఒక మంత్రి కుమారుడు, తర్వాత ముఖ్యమంత్రి గారి అల్లుడు ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన సందర్భంలో దాని మీద ఒక ఏదైతే ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి లేబుల్స్ విషయంలో అది కూడా తీవ్రమైనటువంటి ఒక ఆరోపణగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది తర్వాత మంత్రులు చేసుకున్నటువంటి కాంట్రాక్ట్లలో చేసుకున్నటువంటి ఆరోపణలు, దాని వెనకాల అవినీతి జరిగింది అనేది ఒకటైతే, సామాజిక కోణాలు వచ్చాయి. పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్ విషయంలో గాని, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో గాని, తర్వాత జూపల్లి కృష్ణారావు రిజ్వీ గారి విషయంలో గాని, ఇవన్నీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ ప్రజలలోకి వెళ్ళిపోయినటువంటి అంశాలు, ఆ అంశాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. దీంట్లో ఏంటి అనంటే, ఇప్పుడు అక్టోబర్ 26వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ జరిగితే, అఫీషియల్ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతోటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పంచుకున్నటువంటి అభిప్రాయాలు బయటకు రావటం, అది వాస్తవాలై ఉండొచ్చు, లేకపోతే కల్పితాలై ఉండొచ్చు. కానీ ఒకవేళ కల్పితాలైనా వాటిని ఖండించే వాళ్ళు లేరు కాబట్టి మనం దాన్ని ఒక కోణంలో బయటకు వచ్చిన సందర్భంలో నేను 1000 కోట్ల రూపాయలు అప్పు చేశాను కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అనేది ఒకటైతే, రెండోది ఎవరు మంత్రుల స్థాయి గాని ఎమ్మెల్యేలు గాని నా మీద ఆరోపణలు వస్తుంటే ఖండించట్లేదు ఎవరు అనేటటువంటి ఒక నిస్సహాయతను వ్యక్తం చేశారనేటటువంటి ఒక అభిప్రాయం బయటకు వచ్చిన సందర్భంలో, ముఖ్యంగా ప్రతిపక్షం నుంచి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మొత్తము దండుపాళ్లం బ్యాచ్ అనేటటువంటి ఒక ఆరోపణలు రావటము, ఆరోపణలని తిప్పికొట్టేటటువంటి క్రమంలో ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానికి కౌంటర్ పాయింట్ గా విమర్శలు చేస్తున్న క్రమంలో, ఇవన్నీ కూడా అక్కడ మీరు అన్నట్టు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ గనక పోతే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి. ఇందులో ఇంకోటి ఇంటర్నల్ గా వచ్చేది ఏంటంటే, ఏ మంత్రుల శాఖల్లో వాళ్లకు ఏం జరుగుతుందో తెలియక. శ్రీకాంత్ ఒక్క మాట, దాంతో పాటు ఇప్పుడు మనం అంతా ప్రభుత్వం సైడ్ మాట్లాడాం, బట్ ముఖ్యమంత్రికి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు పార్టీ రంగంలోకి దిగాల, పార్టీ ముఖ్యమంత్రిని కాపాడుకోవాలా. బట్ ఆ పార్టీ నుండి కూడా సహకారం ఏ స్థాయిలో అందుతుంది అనేది ఒక విషయాన్ని గనక మనం గమనిస్తే, మీరు కొండా సురేఖ విషయంలో పార్టీ అంతా కూడా, అంటే మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క లాంటి ఒక సీనియర్ నాయకులు కూడా కొండా సురేఖ వైపు ఉండి రాజీ కుదిరిచ్చారు అనేటటువంటి ఒక ఫోకస్ పోయినటువంటి నేపథ్యంలో, బట్ పార్టీకి ప్రభుత్వానికి, అంటే రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్కి సాన్నిహిత్యం ఎక్కడో దెబ్బతిన్నదా, లేకపోతే గతంలో ఉన్నటువంటి రిలేషన్ ఇప్పుడు లేదు అనేటటువంటి ఒక అభిప్రాయాలు కలుగుతున్నటువంటి నేపథ్యంలో, బట్ మొత్తం ఎపిసోడ్ లో
రేవంత్ రెడ్డిని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారా? అటు ఆ జాతీయ కాంగ్రెస్ గాని, రాష్ట్ర కాంగ్రెస్ గాని, రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు గాని, మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు గాని, లేకపోతే మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు గాని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారా? తనని కాపాడుకునే ప్రయత్నం చేయటం లేదా? ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు ధీటుగా ఎదుర్కోవటం లేదా అనేటటువంటి ఒక ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇందాక మీరు ఒక పాయింట్ రివీల్ చేశారు. రాజకీయాల్లో ఏంటంటే పొగ రాకుండా, నిప్పు లేకుండానే పొగ పెట్టేస్తారు. రాజకీయాల్లో నిప్పు లేకుండా పొగ పెడతారనంటే దిలీప్ కుమార్ గారు మాట్లాడిందే నిప్పు లేకుండా పొగ పెట్టినట్టు. ఏంటి అని అంటే అయిపోయింది, రేవంత్ రెడ్డి గారిని జాతీయ కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది, తప్పించేటటువంటి కార్యక్రమం చేస్తుంది ముఖ్యమంత్రిని అంటే, అప్పుడు ముఖ్యమంత్రి వర్గంలో ఉన్నటువంటి కొంతమంది కూడా బయటకు వెళ్ళి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం శ్రీకాంత్. రాజకీయాల్లో వైస్రాయ్ హోటల్ ఉదంతం చూసినాం. వైస్రాయ్ హోటల్ ఉదంతం ఏంటది? అది ఎంత రాజకీయాల్లో ఇందులో క్రమశిక్షణా చర్యలు